ఒక వ్యక్తి బీటెక్ చదువుతూ ఉన్నాడు. వాళ్ళ నాన్న ఆటో నడిపేవాడు, వాళ్ళ అమ్మ కూలి పని చేసేది. చాలా మంది అతన్ని, నీకు చదువు అవసరమా, నీ కుటుంబమే ఇలాగుంది, నువ్వేం సాధిస్తావురా అని రకరకాలుగా మాటలని ఒక అన్యాయమైన కేసులో కుటుంబాన్ని ఇరికించారట. 2 రోజుల్లో ఎగ్జామ్, ఫైనల్ ఎగ్జామ్. అతను వెళ్ళి పోలీస్ స్టేషన్లో ఉన్నాడు. ఆ స్టేషన్లో ఒక చెట్టు కింద కూర్చొని చదువుతా ఉన్నాడట. మనసులో ప్రార్థన, ప్రభువా చిన్ననాటి నుండి ఇవే బాధలా, కనీసం ఇప్పుడైనా పైకి వస్తున్నానంటే మళ్ళీ ఇదేంటయ్యా, అన్యాయంగా మేము బలైపోతున్నామయ్యా అని చదువుకుంటా ఉన్నాడు. ఎస్ఐ గారు వచ్చారట. వచ్చి, ఏంటి బాబు, ఏం చదువుతున్నావు అక్కడ అంటే, సార్ నేను ఇట్లా పలానా నా మీద ఇట్లా కేసు పెట్టారు, ఎల్లుండి ఎగ్జామ్ ఉంది అన్నాడట. అంటే దేవుడు ఎస్ఐకి దయ కలగజేసి, బాబు కేసు సంగతి నేను చూసుకుంటా, నువ్వు వెళ్ళి హాయిగా ఎగ్జామ్ రాయమన్నాడట. హల్లెలూయా. రాసిన తర్వాత ఈ ఎస్ఐకి అప్లై చేశాడు. దేవుని మందిరానికి వెళ్ళేవాడు కాబట్టి వాక్యంలో బలపరచబడ్డాడు. 3 ఎగ్జామ్స్ రాశాడట, కాంపిటేటివ్ ఎగ్జామ్స్. ప్రభువా 3లో నాకు ఏదైనా ఒక ఉద్యోగం ఈ ప్రభువా అని ప్రార్థన చేశాడు. దేవుడు ఏం చేశాడో తెలుసా? 3లో 1 కాదురా, 3 నీ ఎదుట పెడతా, చాయిస్ నీదే అన్నాడట. హల్లెలూయా. అప్పుడు ఆయన పోలీస్ డిపార్ట్మెంట్లో ఎస్ఐగా తను సెలెక్ట్ చేసుకున్నాడు. ప్రైజ్ ది లార్డ్. దేవుని బిడ్డలారా, తండ్రి ఆటో నడిపేవాడు, భయంకరమైన ఆర్థిక దరిద్రత, చుట్టుపక్కల ప్రజలందరూ కృంగదీయడం. కానీ అతని గుండెల్లో ఆశ ఏంటి? చదువుకోవాలి, ఒక ఉద్యోగం సంపాదించాలి, కుటుంబానికి ఒక దిక్కుగా నేను నిలబడాలి. ఇంతమంది కృంగదీసే మాటల్లో కూడా ఈ ఆశ ఎలా కలిగింది? దేవుని వాక్యం. ప్రైజ్ ది లార్డ్. దేవుని సన్నిధి. హల్లెలూయా. ఈరోజు సీఎం క్యాంప్ ఆఫీస్లో ఆయన ఆంధ్ర ప్రాంతంలో అతను ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్లో ఎస్ఐగా పనిచేస్తాడు. దేవుని బిడ్డలారా, బైబిల్లో చాలా మనం విన్నాం. కొన్నిసార్లు మన జీవితంలో దుష్టుడు ఎలా ఉంటాడంటే, మందిరానికి రాణిస్తాడు, ఆలయానికి రాణిస్తాడు, వాక్యం చెప్తా ఉంటే కూడా వాడు విననిస్తాడు, కానీ దాని మీద నిలబడడానికి వాడు అవకాశము ఇవ్వడు. ఈరోజు ఆ సహోదరుడు ఆ స్థితికి రావడానికి కారణం ఏంటి అంటే, చుట్టూ పరిస్థితులు అతన్ని కృంగదీయలేదు. కారణం ఏంటి అంటే, అతడు చెప్పే సాక్ష్యం, నేను రెగ్యులర్గా మందిరానికి వెళ్ళేవాడు, రెగ్యులర్గా మందిరంలో సేవకుతో పరిచయం చేసేవాడిని, కనుక నా దేవుడు అన్నిటి నుండి నన్ను బయటికి తెచ్చి ఈరోజు మంచి స్థితిలో ప్రభు నన్ను నిలబెట్టాడు. ప్రైజ్ ది లార్డ్. అనేక సార్లు చుట్టూ ఉన్న పరిస్థితులను బట్టి మనము కృంగిపోకూడదు, సహవాసాన్ని విడిచిపెట్టొద్దు, దేవుని వాక్యం హృదయములో పదిలపరచుకోవాలి. హల్లెలూయా.